రోజులాగానే నో లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 773తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నేను అటువంటి ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనం చూద్దాం. సో మీరు పర్చేజ్ చేసేటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి చూసారా, ఆన్లైన్ ఈకామర్స్ వెబ్సైట్స్ అన్నింటిలో, వీటిలో మీరు ఎలా పర్చేజ్ చేస్తుంటారో, స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రైస్ని పర్చేజ్ చేస్తుంటారా, అకార్డింగ్ టు ద డిస్కౌంట్ ప్రకారంగా మీరు పర్చేజ్ చేస్తుంటారా, లేదన్నట్లయితే కార్డ్ ఆఫర్స్ లేదా డిస్కౌంట్ ఆఫర్స్ అని చెప్పి పర్చేజ్ చేస్తుంటారా, లేదా అసలు ఆన్లైన్లో షాపింగ్ చేయని వీటిని నేను నమ్మనన్నా అని చెప్పి అడిగాను. సో ఆల్మోస్ట్ ఆల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రైస్ అన్నా అని చెప్పి 15% అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కొంటారు. ఆఫర్స్ గీఫర్స్ వాటి గురించి అయితే ఏం చూడరు. అకార్డింగ్ టు ద డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ వస్తే పర్చేజ్ చేస్తాం, కానీ కార్డ్ ఆఫర్స్ ఇట్లాంటివి వస్తే మేమేం పర్టికులర్గా చెక్ చేయమని చెప్పి 45% ఆఫ్ ది యూజర్స్ ఓట్ చేశారు. డిస్కౌంట్స్ ప్లస్ కార్డ్ ఆఫర్స్ రెండు వస్తే తీసుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తానన్నా అని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ 33% ఆఫ్ ది యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. అండ్ ఐ డోంట్ షాప్ ఆన్లైన్ అంటే నేను అసలు ఆన్లైన్ని ట్రస్ట్ చేయను, దీంట్లో షాపింగ్ చేయనన్నా అని చెప్పి ఆల్మోస్ట్ 8% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. నా విషయానికి వచ్చారన్నట్టయితే నేను కూడా ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకున్నప్పుడు ఆఫర్లు కార్డ్ ఆఫర్లు ఇట్లాంటివి ఏం చూడను. సో రిక్వైర్మెంట్ ఉందంటే పర్చేజ్ చేస్తాను, లేదు అన్నట్లయితే వాళ్ళు ఎంత డిస్కౌంట్ ఇచ్చినా కానీ నాకు ఆ ప్రోడక్ట్ అవసరం లేదు కాబట్టి ఐ డోంట్ పర్చేజ్ ఎనీ ప్రోడక్ట్. ఇకపోతే ఈరోజు ప్రశ్న, మీరు మీ ఇళ్లలో వాడుతున్నటువంటి టీవీస్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో మీరు ఎలాంటి డిటిహెచ్ సర్వీసెస్ని యూజ్ చేస్తున్నారు? లైక్ లోకల్గా అవైలబుల్ ఉన్నటువంటి కేబుల్ టీవీ సర్వీసెస్నా, లేదు అన్నట్లయితే ఎయిర్టెల్, టాటా స్కై ఇట్లాంటి డిటిహెచ్ సర్వీసెస్నా, లేదు అన్నట్లయితే కనుక అసలు ఇవన్నీ ఏం కాదు, ఓన్లీ ఓటీటీ ప్లాట్ఫామ్ని మాత్రమే మీరు చూస్తుంటారా? లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని మండే రోజు టెక్న్యూస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పటికే మనకి మన ఇండియన్ స్మార్ట్ టీవీస్కి సంబంధించినటువంటి యూసేజ్ పెర్ఫార్మెన్స్ యావరేజ్ గ్రాస్ అనేది ఈరోజు రావడం జరిగింది. సో కంపేర్డ్ టు ఇయర్ బై ఇయర్ ఆల్మోస్ట్ ఆల్ 65% అయితే ఇంక్రీజ్ అవుతుందంట. అంటే ప్రతి 100 మందిలో ఆల్మోస్ట్ ఆల్ ప్రతి 65 మంది యూజర్స్ ఎవరైతే ఉన్నారో కొత్త టీవీలు సంవత్సరాలకు అనుగుణంగా అంటే ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ అవుతూ ఉండడం జరిగిందంట. దీంట్లో మీరు చూసారన్నట్లయితే ఇప్పుడు Q2కి సంబంధించినటువంటి రిజల్ట్స్ని కౌంటర్ పాయింట్ అయితే షేర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ 100% టీవీలో షామీ టీవీ యొక్క షేర్స్ ఏవైతే ఉన్నాయో 23%గా మన ముందుకు రావడం జరిగింది. వేరే శాంసంగ్ వచ్చేటప్పటికే 17%, ఇక ఎల్జీ వచ్చేటప్పటికే 11%, ఇక సోనీ వచ్చేటప్పటికే 9%, ఇక OnePlus వచ్చేటప్పటికే 7%, అండ్ రెస్ట్ ఆఫ్ ద 33% ఆఫ్ ద ఇవి ఏవైతే ఉన్నాయో మిగతా కంపెనీస్ అన్నీ లైక్ అదర్ కంపెనీస్ ఉంటాయి చూసారా, సో ఇవి యూజ్ చేయటం జరిగింది. నా విషయానికి వచ్చారు అన్నట్లయితే ప్యూర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ని ఇచ్చేటువంటి ఏ కంపెనీ అయినా కానీ ప్రతి ఒక్క కన్జ్యూమర్ ఆదరిస్తాడనే నా అభిప్రాయం. అందుకే షామీ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. మేబీ ఈ ప్లేస్ సూన్ వేరే కంపెనీ కూడా కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది ఒకవేళ వాళ్ళు వాల్యూ ఫర్ ప్రోడక్ట్ని తీసుకొస్తే. నెక్స్ట్ చెప్పు మనకి శాంసంగ్ నుంచి సామ్సంగ్ S22కి సంబంధించినటువంటి గిగ్బెన్ స్కోర్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 895 ఫైనల్లీ మన ఇండియాలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అలాంగ్ విత్ 8GB ఆఫ్ ర్యామ్, అలాగే Android 12 ఆపరేటింగ్ సిస్టమ్, అవుట్ ఆఫ్ ద బాక్స్ 1 UI 4.0తో మనకి ఇది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది వచ్చేటప్పటికే సింగిల్ కోర్లో 475, అలాగే మల్టీ స్కోర్లో వచ్చేటప్పటికే 1393గా స్కోర్ చేయటం మరొక విశేషం. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి IQOO దగ్గర నుంచి IQOO Z3కి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ ఏదైతే ఉందో ఈరోజు అఫీషియల్గా అమెజాన్ ద్వారా ల్యాండింగ్ పేజ్ ద్వారా వీళ్ళైతే షో కాస్ట్ చేయడం అనేది. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి మనకి అమెజాన్కి సంబంధించినటువంటి గ్రేట్ ఇండియా ఫెస్టివ్ సేల్ ఉంటుంది చూసారా, సో అప్పుడే అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ ఇది వచ్చేప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 778 SoC చిప్సెట్, LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 3.1 స్టోరేజ్, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు మేబీ 44 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి 22-23 వేల రూపాయలు తెచ్చేటువంటి అవకాశం అని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేపు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ చాలా ప్రొడక్ట్స్ని ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్లో మన ముందుకు సేల్లోకి అయితే తీసుకొని రాబోతుంది. ఆల్రెడీ ప్రీవియస్ వర్షన్స్లో మనకైతే లీక్ అయింది. వీళ్ళకి సంబంధించినటువంటి రోబో వాక్యూమ్ క్లీనర్ కూడా తీసుకొని రాబోతున్నారని చెప్పి ఈరోజు బిగ్ బిలియన్ డేస్కి సంబంధించినటువంటి కొన్ని పోస్టర్స్లో రియల్మీకి సంబంధించినటువంటి వాక్యూమ్ క్లీనర్ కూడా కనపడ్డది. అండ్ దీనికి సంబంధించినటువంటి లాంచ్ కూడా రేపు అఫీషియల్గా వీళ్ళు 24వ తారీఖు ఒక ఈవెంట్ ఉంది కాబట్టి ఈవెంట్లో లాంచ్ చేసి దీన్ని బిగ్ బిలియన్ డేస్ కల్లా సేల్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎనీవే షామీలో ఆల్రెడీ ఉంది కాబట్టి సో కాంపిటీషన్ కోసం అన్నా కానీ వీళ్ళు లాంచ్ చేయక తప్పదు. సో IoT ప్రోడక్ట్ కేటగిరీ కింద ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ చెప్పు మనం మోటరోలా దగ్గర నుంచి మోటరోలా అతి త్వరలో మన ముందుకు ఒక ట్యాబ్ని అయితే తీసుకొని రాబోతుంది. క్వైట్ ఇది కూడా రియల్మీకి కాంపిటేటివ్గా బడ్జెట్ సెగ్మెంట్లో ట్యాబ్ లాగా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దీని పేరు వచ్చేటప్పటికే
ట్యాబ్ 8 అనేటువంటి పేరుతో మోస్ట్లీ ఇది కూడా మీకు రేపు బిగ్ బిలియన్ డే సేల్లోనే అంటే సేల్ స్టార్ట్ అయినప్పుడే మీకు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేపు మనకి ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ దగ్గర నుంచి ఈ రెండు కూడా ఈ కామర్స్లో పెద్ద రైవల్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ మనకి అమెజాన్ అయితే చిన్న చిన్న హింట్స్ ఇస్తుంది. ఇది అక్టోబర్ 7వ తారీఖు వీళ్ళకి సంబంధించినటువంటి బిగ్ బిలియన్ డే సేల్ గ్రేట్ ఇండియా ఫెస్టివ్ సేల్ వచ్చేటువంటి అవకాశం ఉందని. అఫ్కోర్స్ అదే డేట్ కన్నా ఒక రోజు ముందే ప్లస్ మెంబర్స్ అందరికీ కూడా ఫ్లిప్కార్ట్ అయితే తీసుకొని రాబోతుంది. క్వైట్ సిమిలర్ ఇక్కడ కూడా ప్రైమ్ యూజర్స్ అందరికీ కూడా తీసుకొని రాబోతుంది. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి మనకి అక్టోబర్ 7th అఫీషియల్గా అందరికీ అక్టోబర్ 5th లేదా 6th నుంచి ప్రైమ్ లేదా ప్లస్ మెంబర్స్ అందరికీ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ న్యూస్ పక్కా లాక్ కర్దేంగా. మీకు న్యూస్ అనౌన్స్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ చూసి కామెంట్ అయితే చేయండి. గైస్ వీడియోని అయితే లైక్ చేయట్లేదు, ఒకసారి లైక్ చేయండి. లైక్ చేస్తే బూస్ట్ వస్తుంది. నెక్స్ట్ న్యూస్కి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పుడు మనకి ఐక్యూ దగ్గర నుంచి ఐక్యూ యాప్ ద్వారా ఐక్యూ కనెక్ట్ అనేటువంటి విర్చువల్ మీటింగ్ అయితే ఐక్యూ కంపెనీ ఇండియాలో అరేంజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి రేపు 20వ తారీఖు మన ముందుకైతే కండక్ట్ చేయబోతున్నారు. అంటే ఏం లేదు, విర్చువల్ మీట్ లాగా, ఫ్యాన్ మీట్ లాగా. సో దీనికైతే ఐక్యూ యాప్లోకి వెళ్ళి మీరైతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ని మీట్ అవడంతో పాటు ప్యారలల్గా వీళ్ళ అప్కమింగ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఐక్యూ Z5 సిరీస్ ఉంది చూసారా, సో దీనికి సంబంధించినటువంటి ఒక ఫస్ట్ లుక్ కూడా చూపించేటువంటి అవకాశం. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ మొన్న లాంచ్ ఈవెంట్లో A13 సిరీస్ చిప్స్ని అయితే అంటే A13 సిరీస్ ఫోన్స్ని అయితే అనౌన్స్ చేశారు కదా. ఇక దీనిలో భాగంగా వీళ్ళు వాడినటువంటి ప్రాసెసర్లు అంటే A15 బయానిక్ చిప్లోనే టోటల్లీ 3 వేరియంట్స్ అయితే మనకు ఉండబోతున్నాయంట. అన్నిటిలో A15 కదా, అన్నిటిలో పెర్ఫార్మెన్స్ ఒకటేలాగా ఉంటుందని అంటే తప్పు. సో దీంట్లో బేసిక్గా ఐప్యాడ్ మినీలో తీసుకొచ్చినటువంటి A15 బయానిక్ చిప్ ఏదైతే ఉందో ఇది మనకి 2.93 GHz క్లాక్ స్పీడ్ మీద మనకి స్పీడే ఉండడం జరుగుతుందంట. ఇందులోనే మళ్ళీ మరొక 2 ప్రాసెసర్స్ ఉంటాయి. ఐఫోన్ 13 అలాగే మినీ ఈ రెండిట్లో వచ్చేటప్పటికే ఇందులో కూడా మనకి 3.23 GHz క్లాక్ స్పీడ్ కలిగినటువంటి ప్రాసెసర్ ఉంటుందంట. అఫ్కోర్స్ ఇందులో వచ్చేటప్పటికే 4 కోర్ జీపీయూని మన ముందు తీసుకొచ్చారు. ప్రో మ్యాక్స్లో వచ్చేటప్పటికే 5 కోర్ జీపీయూ. అఫ్కోర్స్ క్లాక్ స్పీడ్ కూడా మనకి సేమ్. అంటే ఒకే ప్రాసెసర్లో మినిమం అలాగే మీడియం అలాగే హై ఎండ్కి సంబంధించినటువంటి 3 ప్రాసెసర్స్ని మన ముందు తీసుకొచ్చారు. ఏం లేదు, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్లో 898 ప్లస్ అని చెప్పి మనం ఎలా అయితే చూస్తుంటామో సేమ్ అదే విధంగా ఇది కూడా. ఎనీవే దీనైతే గుర్తుపెట్టుకోండి. సో A15 అని చెప్పి అన్నిట్లో ఒకే పెర్ఫార్మెన్స్ని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి గూగుల్ దగ్గర నుంచి గూగుల్ టీవీ అతి త్వరలో మన ముందు తీసుకొని రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అవుతున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అని కూడా అనుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా ఫైర్ టీవీ స్టిక్ లాగా వీళ్ళైతే లైవ్ ఛానల్స్ని మనకి బ్రాడ్కాస్ట్ చేయడానికి అయితే టెస్ట్ చేస్తున్నారంట. ప్రస్తుతం అయితే US వరకు, ఒకవేళ ఇది సక్సెస్ అయిందంటే యూరోపియన్ కంట్రీస్ ఆ తర్వాత ఏషియన్ కంట్రీస్లో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అది కూడా యాడ్ ఫ్రీగా. కానీ మీకు టీవీ అయితే చూడొచ్చు, కానీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రెడ్మీ దగ్గర నుంచి రెడ్మీ అతి త్వరలో మన ముందుకు ఒక స్మార్ట్ ఫోన్ తీసుకొని రాబోతుందంట. అరౌండ్ 1099 యువాన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 12,000 రూపాయల బడ్జెట్లో. దీంట్లో వింతే ఉంది, ఆల్రెడీ మన ఇండియాలో చాలా ఫోన్స్ ఉన్నాయి కదా అని అనుకుంటారా. దీంట్లో 5100 mAh బ్యాటరీతో పాటు ప్యారలల్గా వీళ్ళు 67 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అంటే ఇది చిన్న విషయం ఏం కాదు. సో ఎనీవే ఇది వచ్చేటప్పటికే మనకి మోస్ట్లీ 12,000 రూపాయల బడ్జెట్లోనే తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. అతి త్వరలో ఈ ఫోన్ అయితే మనం ఇండియన్ మార్కెట్లో చూడబోతున్నాం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి. అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలని మనవి. ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.